హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మీరు ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అనంటే, చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి డెఫినిట్‌గా మీరు మాత్రమే చాలా సాఫ్ట్‌గా, చాలా కూల్‌గా ఒక ఆర్గానిక్ వేలో చెప్పగలరు. గ్యాస్ ట్రబుల్‌తో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల కావచ్చు, ఫుడ్ తినకుండా ఉండి గ్యాస్ ఫార్మ్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, టైంకి ఫుడ్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వర్క్ ప్రెషర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రీజన్ అవుతాయా అన్నట్లు మేము మిమ్మల్ని అడుగుతున్నాం. సో, ఒకవేళ అయితే దానికి ఒక పరిష్కారం అనేది కావాలి. సో, అది ఏంటి ఆ పరిష్కారం? వాళ్ళ గ్యాస్ ట్రబుల్ పిల్లల్ని, యువకులను, మధ్య వయసు వారిని, పురుషులను, స్త్రీలను, సీనియర్ సిటిజన్లను, వృద్ధులను అందరినీ బాధ పెట్టేస్తాం. అసలు గ్యాస్ ట్రబుల్ లేనివాడు ఎవరైనా ఉన్నాడా అంటే అనుమానమే. దీనికి కారణం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళలో మనము తినేంత ఎక్కువ కారము, పులుపు, మసాలా ప్రపంచంలో ఎవరు తినరు. ఇప్పుడు కూర వండుతారా, కూరలో పచ్చిమిరపకాయ వేస్తారు, కారం, మళ్ళీ ఎండుమిరపకాయ తాలింపు, మళ్ళీ కారం వేస్తారు. అదే మాంసాహారం అయితే మసాలా, ఏం మసాలా మరి, యాలుక, లవంగ, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి అన్నీ కలిపి దట్టంగా వేసేసి గరం గరం చేసేస్తారు. కొంతమంది డబల్ మసాలా కూడా యూస్ చేస్తారు. డబల్ మసాలా, ఇంకా మార్కెట్లో దొరికే మసాలాలు కూడా కలుపుతారు. ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు మాంసాహారం తింటే, చికెను, మటను, చేపలు తింటే దాన్ని బాగా ఎంజాయ్ చేయాలంట. ఎంజాయ్ చేయాలంటే ఘాటుగా ఉండాలంట. ఘాటు అంటే ఏంటి? కళ్ళమ్మటి నీళ్ళు కారాలి, నాలుక మండాలి, కొన్నిసార్లు ముక్కులమ్మటి కూడా నీరు కారుతుంది. అంత ఘాటుగా తింటేనే కిక్ వస్తుందంట వాటికి. ఆ విధంగా ఇప్పుడు కూడా తింటున్నారు. అది దానివల్ల ఏంటంటే సున్నితమైన జీర్ణాశయం నుండే పొర దెబ్బతింటుంది. ఇక ఈ గ్యాస్ అనేది పైకి వస్తుంటుంది. పైకి వచ్చే గ్యాస్ని మనం తేపులు అంటాం. పేరేం పెట్టాం? పైకి వచ్చే గ్యాస్ తేపులు అంటాం. ఇక వాడు తేపుతుంటారు. తేపుతుంటే ఇక మొత్తం వాడు బే అని తేపుతుంటే పక్కవాడు అసహనానికి గురవుతాడు. ఈడెక్కడ తేపులుగాడు వచ్చాడు అని తిట్టుకుంటుంటారు. ఈ తేపులు ఏంటంటే మనము తిన్న ఆహారంతో పాటు కొంత గాలి లోపలికి వెళ్తుంది. మన పెద్దలు ఒక సామెత చెప్పారు, అది తప్పు. ఏం చెప్పారు? మగవాళ్ళంట కాళ్ళు కడుక్కొని వెళ్ళి, అప్పట్లో కింద కూర్చుని తినాలి, కాళ్ళు కడుక్కోవాలి. ఇప్పుడు ఎవడు కాళ్ళు కడుక్కోవట్లే, మన టేబుల్ భోజనం కదా, కాళ్ళు ఎందుకు కడగటం? పిల్లల్ని కడుక్కోరా కాలంటే, ఎందుకండి మనం తినే చేతులతో అయితే కాళ్ళు కడుక్కోమంటారండి. ఈవెన్ హ్యాండ్స్ కూడా వాష్ చేసుకోవచ్చు, స్పూన్స్ తోనే కదా. ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాళ్ళు కడుక్కొని వచ్చి నేల మీద కూర్చుని, పీట మీద కానీ చాప మీద కానీ కూర్చుని తింటారు. ఆనాటి సామెత ఏంటంటే మగవాడంట కాళ్ళు కడుక్కుని వెళ్ళి లోపల కూర్చొని కాళ్ళు తడి ఆరే లోపల తినేయాలంట. అంత ఫాస్ట్గా తినమని ఒక సామెత చెప్పారు, అది తప్పు. గబగబా ఏదో యుద్ధం వస్తుంది, భూకంపం వస్తుంది, తరుముకు వస్తుంది అని తింటే అన్నం తినే దాంతోపాటు గాలి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళి లోపల పొట్టలో ఉండి మళ్ళీ రివర్స్ అవుతుంది. మనము మింగిన గాలి, అన్నంతో పాటు తిన్న గాలి వెనక్కి వచ్చి బేవు బేవు అని తేపులు వస్తాయి. అది లోపల ఉత్పత్తి అయింది కాదు. ఉత్పత్తి అయిన గాలి కింద పోద్ది. మనం మింగిన గాలి వెనక్కి వచ్చే ప్రక్రియ తేపులు. కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయి, వాళ్ళకి తేపులు ఎక్కువ వస్తుంటాయి. ఇక ఈ తేపులు అయితే పొట్ట మీద కొట్టుకుంటే డ్రమ్ము మీద కొట్టినట్టు డమా 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 శబ్దం వస్తుంది. ఆ విధంగా పొట్ట నిండా గ్యాస్ నిండిపోతుంది. ఈ గ్యాస్ ట్రబుల్కి మన ఆహారపు అలవాట్లు కొంత కారణమైతే, మద్యపానం, నిద్ర లేవగానే మొదలెడతాడు, పావు లీటర్, అర లీటర్ ఫుల్ బాటిల్ తాగేస్తుంటారు. ఇక టిఫిన్ లేదు, కాఫీ లేదు, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి బానిసలైపోయారు. అటువంటి వారికి కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కనుక మద్యము మానకుండా మీ గ్యాస్ ట్రబుల్ మందులు వాడాను నాకు తగ్గలేదంటూ అంటే తప్పు నీ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు వాడే మందు చాలా పవర్ఫుల్. ఈ డాక్టర్లు ఇచ్చే కెమికల్ మందులు చాలా పవర్ తక్కువ. నీ పవర్ ముందు, నీ ఫుల్ బాటిల్ పవర్ ముందు అవి పనిచేయవు. కనుక డాక్టర్లు నిందించొద్దు. ఇక ఇది మద్యం కూడా ఎట్లుంటే, ఇక ధూమపానం, బీడీ, సిగరెట్, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జర్దాకిల్లి, ఇవన్నిట్లో పొగాకు ఉత్పత్తిలో నికోటిన్ అని ఉంటుంది. దాని ప్రభావంలో కూడా గ్యాస్ వస్తుంది.
అయితే అదృష్టవశాత్తు ఈ పొగాకు ఉత్పత్తులను మానడానికి ఒక మందు అందుబాటులోకి వచ్చింది. సన్ ఫార్మా అనే కంపెనీ వారు బూప్రాన్ XL 150 మిల్లీగ్రాములు అనే ట్యాబ్లెట్ని తయారు చేశారు. BUPRON XL 150. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రోజు ఒక ట్యాబ్లెట్ వరుసగా 3 నెలలు వాడితే తర్వాత ఆయనకి సిగరెట్ ఇచ్చినా కూడా అవతల పారేస్తాడు. ఓకే. ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం తగ్గిపోతుంది. సరే, భార్య పిల్లలు గొడవ పెడతారు, ఏమండి ఎందుకండి ఆ సిగరెట్లు మానండి, సిగరెట్ల వల్ల క్యాన్సర్ వస్తుందంట, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, మీరే సంపాదించితే మేం బతకాలి, మేమేమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి అని ఇంట్లో కొంచెం పోరాటం చేస్తుంటారు. ఈ కొంతమంది చెప్తే, భార్య చెప్తే తెచ్చుకొని వాడతారు. కొంతమంది ససిమేర అంటారు. అప్పుడు ఈ తెలివిగల భార్యలు ఏం చేస్తారంటే భర్తకు తెలవకుండా ఈ ట్యాబ్లెట్ తీసి పాలల్లోనో మజ్జిగలోనో అన్నంలో కలిపేసి వేసేస్తుంటారు, పొడి చేసి వేస్తున్నారు. ఆ విధంగా వాడినా పొట్టలోకి వెళ్ళటమే కదా. 2 నెలలు అయినాక ఆయనే అంటాడు నాకు ఇష్టం ఉండలేదని, కొనటం మానేస్తాడు, తాగటం మానేస్తాడు. కనుక ఈరోజు బూప్రాన్ XL 150 వాడిన వాళ్ళు అనేక మంది సంతోషంగా సుఖ సంతోషాలతో. ఇంకోటి ఏంటంటే ఆ ధూమపానం సిగరెట్ వల్ల వాడికి కాకుండా పక్కనున్నాడు కూడా ఎఫెక్ట్ ఇంట్లో ఉన్న అందరికీ వస్తుంది. అది ఏసీ గదిలో వాడు తాగాడంటే ఇక అంతే, ఆ పొగ అంతా చుట్టుకుంటుంది, భార్యకి రోగం, పిల్లలకి రోగం. ఈ విధంగా ఈ గ్యాస్ ట్రబుల్కి, మద్యపానానికి, పొగాకు ఉత్పత్తులకు అవినాభావ సంబంధం. వీటితో పాటు విచక్షణారహితంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడతారు. పార్శ్వ నొప్పి, సైనస్ నొప్పి, తలనొప్పి అంటే షాప్కి వెళ్ళటం, నొప్పి ట్యాబ్లెట్ ఇవ్వయా అంటాడు, తలనొప్పి పార్శ్వ నొప్పి అని వేసుకుంటాడు, దానివల్ల గ్యాస్ వస్తుంది. ఇన్ని మందులు వాడినా నాకు పరిష్కారం లేదు, నా గ్యాస్ పోవటం లేదు, ఏం చెయ్యాలి అనేది అందరినీ బాధ పెడుతున్న సమస్య. అటువంటి తరుణంలో లీ ఫార్మా కంపెనీ వాళ్ళు పూర్తిగా హెర్బల్ ఉత్పత్తి, కెమికల్స్ లేకుండా, లాఫెరిన్ BC, దీంట్లో లాక్టోఫెరిన్ ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, జింక్ ఉంటుంది. వీటితో తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తి. ఇది కొత్తగా వచ్చిన మందు. దీన్ని ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రామ్ అనే ట్యాబ్లెట్తో కలిపి వాడాలి. ఇసమప్రజోల్ మీ గ్యాస్ ట్రబుల్ తక్కువ ఉంటే ఒకటి సరిపోతుంది. పొద్దున్నే పరగడుపున ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రామ్ పరగడుపున ఒకటి వేసుకుని, ఈ లాఫెరిన్ BC ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోంచేసిన తర్వాత ఒకటి, ఒక 3 నెలల పాటు వాడాలి. ఇప్పటి వరకు మొండి గ్యాస్ ట్రబుల్ దేనివల్ల తగ్గలేదు అనేవాడు దీన్ని వాడిన తర్వాత చక్కటి ఉపశమనాన్ని పొందారు. ఇసమప్రజోల్ ఒంటరిగా వాడి ఉండొచ్చు మీరు, కానీ దీంతో కలిపి వాడినప్పుడు ఉన్న ఫలితము ఒంటరిగా అది ఒకటే వాడినప్పుడు మనకి లభించదు. అసలు పొట్టలో ఏమైనా సమస్య ఉందా అని తెలుసుకోవడానికి లైట్ అమర్చిన గొట్టము గ్యాస్ట్రోస్కోప్ అనే ప్రవేశపెట్టి లోపల ఏమైనా పుండు ఉన్నదా, రాపిడి ఉందా, ఎలాంటి సమస్య ఉందా అని అధ్యయనం చేస్తారు. అట్లాగే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటం ద్వారా పిత్తకోశంలో రాళ్ళు ఉన్నాయా, క్రోమ గ్రంథిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయా అనేది గమనించాల్సి ఉంటుంది. పిత్తకోశంలో రాళ్ళు ఉన్నా కూడా గ్యాస్ వస్తుంది. కనుక ఏ కారణం వల్ల గ్యాస్ వచ్చిందని అధ్యయనం చేయవలసిన అవసరానికి గ్యాస్ట్రోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ 2 టెస్టులు కూడా చేసుకోవటం అనేది మంచిది. ఇప్పటి వరకు ఇటువంటి మందుని తయారు చేసిన ఏ కంపెనీ కూడా లేదు. అనేక కంపెనీలు ఒక రకరకాల మందులను తయారు చేశారు, అయినా కూడా మాకు గ్యాస్ తగ్గలేదు అని. అట్టగే రకరకాల సిరప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి, వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. దీన్ని వాడటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తూ ఉంది. తేపులు, అపానవాయువు, పొట్టలో గ్యాసు, ఈ గ్యాస్ వల్ల రాత్రిపూట నిద్ర కూడా ఒక్కోసారి గ్యాస్ ట్రబులా అది హార్ట్ అటాకా తెలవని పరిస్థితి. మీకు అనుమానం వచ్చినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనుకోకుండా హార్ట్ అటాక్ అనుకుని హాస్పిటల్కి వెళ్ళి ECG పరీక్ష చేయించుకోండి, లేదా రక్త పరీక్ష చేయించుకోండి. ఇది గ్యాసే లేని పొట్టలోనే నొప్పి వచ్చిందంటే హార్ట్ అటాక్ కూడా కొన్ని సందర్భాల్లో పొట్టలో వస్తుంది నొప్పి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి రాదు. అందువల్ల షుగర్ మీకుండి గ్యాస్ ట్రబుల్ లక్షణాలుండి ఛాతీ మీద బరువు పెట్టినట్టుండి
చెమటలు విపరీతంగా పడితే అది గ్యాస్ కాదు హార్ట్ అటాక్ అని వెంటనే గుండె వ్యాధులు చికిత్స ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. ఇది కొంచెం దొరకడం లభ్యత కష్టమే. ఎందుకంటే ఈ మెడికల్ షాపుల వాళ్ళు కెమికల్ మందులు అమ్ముతారు కానీ హెర్బల్ మందులు అమ్మరు. ఎందుకో వాళ్ళ పేరే రాసి ఉంటుంది కదా, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అంట. కెమికల్స్ మన పాలిట అమ్మటం, డ్రగ్స్ ఇవ్వటమే వాళ్ళ లక్ష్యం. ఇది మనకు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా కంపెనీ లీ ఫార్మా వాళ్ళ వెబ్సైట్ ఉంది, lehealthdomain.com అని ఉంది. దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. ఇంకో 3 ఫోన్ నంబర్లు ఇస్తాను. ఆ ఫోన్ నంబర్లో ఆర్డర్ పెట్టినా కూడా కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తారు. ఈ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రామ్ ఉంది. మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఇసమప్రజోల్, లీ ఫార్మా వాళ్ళు ఇసమప్రజోల్తో పాటు ఈ లాఫెరిన్ బీసీ కలిపి వాడితే శాశ్వత పరిష్కారం. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్న గ్యాస్ ట్రబుల్ మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి రాకుండా మీకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా నంబర్లు కూడా ఇస్తాను. ఈ లభించే నంబర్లన్నీ స్క్రీన్ మీద ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. నా నంబర్లు మీరు నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, లేదా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నంబర్లు 9866308414. ఇంకో నంబరు 9848055806. ఏది మేము మొహమాట పడకుండా మీ గ్యాస్ ట్రబుల్ శాశ్వత పరిష్కారం కోసం ఎటువంటి అనారోగ్య సమస్య అయినా నన్ను సంప్రదించడానికి వెనుకంజ వేయద్దు. కెమికల్స్తో ప్రయోజనం లభించని వ్యాధులు ఈ యొక్క ఆయుర్వేదము హెర్బల్తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఎందుకంటే చాలామంది గ్యాస్ ట్రబుల్ సమస్య అనేది పబ్లిక్గా చెప్పుకోలేకపోవచ్చు, బట్ వాళ్ళకు ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మనం చెప్తున్న మెడిసిన్స్ ద్వారా అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా సేమ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ ఒకసారి ట్రై చేయాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ మీరు వీటిని ఆర్డర్ చేసుకోవాలి అని అంటే మాత్రం నేను బయోలో లింక్ ఇస్తాను. లింక్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఒక 3 నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు డైరెక్ట్గా ఇంటికే డెలివరీ చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ మెడిసిన్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారితో మాట్లాడాలి, ఎలా యూజ్ చేయాలి, ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ టాబ్లెట్స్ వేసుకునే టైంలో అని చెప్పేసి ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అన్ని మీకు రేస్ అవుతూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్స్ మీద మీరు డాక్టర్ గారితో మాట్లాడాలంటే నేను డాక్టర్ గారి నెంబర్ కూడా ఇస్తాను. మీరు ఒకసారి మాట్లాడి ఈ మెడిసిన్స్ని యూజ్ చేసి డెఫినెట్గా ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వాలి. ఎందుకనంటే మీకు ఎలా వర్క్ చేస్తుంది అన్నది మేము కూడా మానిటర్ చేయాలి కదా. సో లేట్ చేయకుండా వెంటనే మెడిసిన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.